జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మంత్రిత్వ శాఖలో 4 కీలకమైనటువంటి శాఖలు కూడా ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఏ శాఖలను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరో 4 కీలకమైనటువంటి శాఖలకు కూడా ఆయన మంత్రిగా చేయబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఆయనకి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు? నిన్నటి వరకు అయితే మనం విన్నామండి హోంశాఖ ఇస్తారేమో అని. అయితే ఉత్త హోంశాఖ ఇస్తే సరిపోదు, దానికి అంత అంటే వాళ్ళకి అంత కీ రోల్ ఉండదని మనం విన్నాము. సో ఆయనకి మొదటి నుంచి కూడా కొంచెం పర్యావరణం అన్న మనం చెప్పుకున్నాం, వ్యవసాయం అట్లాంటివి ఇష్టం అని. సో అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు వారికి పంచాయతీరాజు, తర్వాత గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం ఇవన్నీ ఇస్తారని మనం వింటున్నాము. అయితే నిన్న ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించలేదు అనే సందేహం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా నిన్న అప్పుడే సాక్షి వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళ నెగిటివ్ కథనాలు. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చేస్తేనే వీళ్ళు గొడవలు పెట్టారు, వెంటనే సంతకం చేస్తూ ఉన్నారు, సంతకం చేయలేదు మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చెప్పడం తేలిక, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఇవన్నీ మాట్లాడారు. సరే, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? మీరంతా పాడు చేసి పెట్టారు, మీరు పాడు చేసి పెట్టిన దానికి నిధులు రావని మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు వెయిట్ చేయండి. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వాళ్ళకి కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి తిరుమల వెళ్ళి వచ్చాక ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. సో ఇవాళ సాయంకాలం 4:41 ఆయన ఆ పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదట మెగా డిఎస్సి మీద సంతకం చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శాఖలు కూడా అప్పుడే ప్రకటిస్తారు. ఎందుకు ఈయనకి ఎవరు పవన్ కళ్యాణ్కి ఇంత ఇంపార్టెన్స్ అని ఆలోచిస్తే, మనం జనసేన సాలిడ్గా 21 సీట్లు గెలుచుకుంది, 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ప్లస్ గతానికి ఇప్పటికీ ఉండే తేడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రెండోది ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారికి ఏమో పౌర సరఫరాల శాఖ అనుకుంటున్నారు. కందుల దుర్గేష్ గారు వారికేమో ఇది సినిమాటోగ్రఫీ ఇస్తారని మనం వింటున్నాం. కాబట్టి ఏ శాఖ ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇవి ఇవ్వటానికి కూడా ఆయన అన్ని అంటే కూర్చుని అందరితోటి చర్చించాకే ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. జనసేనకు కూడా ఆమోదయోగ్యం అయ్యాకే ఆయన ఇస్తారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా సముచితం అండి. అయితే గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, ఒకటి కాపులకి ఒకటికి బీసీలకి అనొచ్చు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు సరిసమానంగా తనతో పాటు చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చూసారా, మనం మెచ్చుకోదగ్గ విషయాలు ఏంటంటే, మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పాతగా ఉన్నవేవి తీసేయకూడదని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ విధంగా చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు 2 విషయాలు, ఒకటి తనకి ప్రత్యేక కుర్చీ వేస్తే దాన్ని తీయించేశారు. తర్వాత కాన్వాయ్ కూడా ప్రతి చోట ఆపకండి, 1 నిమిషం గంట అంటే ఒక సిగ్నల్కి మధ్య చూసుకుని మీరు ఆపండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని ఒకటి చెప్పారు. మూడోది ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ నుంచి స్కూల్స్ తీస్తున్నారు కాబట్టి స్కూల్స్ తీసినప్పుడు వాళ్ళకి ఇస్తారు కదా బ్యాగ్స్, ఇవంతా కూడా వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. సో అందుకని డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఆ బ్యాగులు అలాగే ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా మనకు వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే ఆయన కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కదా. మనం వ్యక్తిగత కక్షలకి వెళ్ళకూడదు, ఇది ముఖ్యంగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది. మనం గతం నుంచి చెప్పుకుంటున్నది అదే, ఏ ముఖ్యమంత్రి అయినా అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన పనులను వీళ్ళు ఆపకూడదు, వాళ్ళ మీద కక్షలు కట్టద్దు, దానికోసం ప్రజాధనాన్ని వృధా చేయొద్దు, అది మనం చెప్తున్నాం. సో ఆ రకంగా ఇక్కడ మొట్టమొదటి అడుగు పడిందని మనం అనుకోవచ్చు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శాఖలన్నీ కూడా ఆలోచించే చేస్తారు. లోకేష్కి ఏమి ఇస్తారు అనే దాని మీద కూడా అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బహుశా మనం అనుకున్నట్టు ఐటీ శాఖ అయితే ఇస్తారని అనుకుంటున్నాము. అది కాకుండా గతంలో వారు పంచాయతీరాజ్ చేశారు వారు, కాబట్టి మరి ఇప్పుడు పంచాయతీరాజ్ ఈయనకి ఇస్తున్నారు కాబట్టి ఇంకేదైనా శాఖ కేటాయించవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసిన శాఖలు ఏంటి అంటే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దాం అనుకుంటున్నటువంటి శాఖలు కొన్ని ఉంటే
పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా కొన్ని శాఖలను డిమాండ్ చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన డిమాండ్ చేసిన శాఖలు ఏంటి అంటే ఏం చెప్తారు? హోంశాఖ ఫస్ట్ నుంచి అనుకున్నారు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తారు, పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుందని. కానీ వారికి ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే ఇష్టం అండి. మనం చెప్పుకున్నట్టుగా వ్యవసాయ శాఖ మీద ఎందుకో వారికి చాలా మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఆయనకి నేచర్తో అంటే ప్రకృతితో మమేకం అవడం ఆయనకి ఇష్టమని మనం విన్నాం. కాబట్టి ఆయన అది వద్దు నాకంటే ఇప్పుడు అటవీ ఇవన్నీ కూడా మంచిదే కదండి, పర్యావరణంతో సంబంధించినవి. కాబట్టి వ్యవసాయం కాకుండా ఇవి ఇస్తున్నట్టున్నారు, అటవీ ఇస్తున్నారు. సో అది కూడా మంచిదే. ఆయనకి నచ్చిన విధంగా ఏది ఉంటే అది ఇచ్చారనుకోండి, వాళ్ళు అందులో ఇంకా బాగా వాళ్ళు పని చేసి చూపిస్తారు కదా. ఇంకొకటి ఆయన ఖచ్చితంగా ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం ఏదో మంత్రులు అయిపోతున్నాం, రిలాక్స్ అయిపోవటం కాదు. ఇప్పుడు మనం రిలాక్స్ అవటానికి కాదు, వాళ్ళు మనకి ఒక మ్యాండేటరీ ఇచ్చింది, మనం అభివృద్ధి చేసి చూపించాలి, మనం పనితనం చూపించాలని ముందే చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇదంత తేలిక కాదండి, చాలా కష్టం. వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నట్టుగా ముళ్ళబాటలో ఉన్నారు. అడుగు తీసి అడుగేస్తే అక్కడ మెత్తడి తివాసీలు ఉండవు వీళ్ళకి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి వీళ్ళు వెళ్ళే కొద్దీ వీళ్ళు ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయో మనకి తెలీదు. అంటే ఈ స్కాములు, అవినీతి, ఇంకా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు నిధులు ఒకటి చూసుకోవాలి, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. సో వీటన్నింటితోటి సంబంధించి మరి ఎలా ఉంటుందో ఏదేమైనా మనకి పవన్ కళ్యాణ్ గారికి మంచిగానే ఇస్తున్నారు, ఆయనకి నచ్చినట్టుగానే ఇస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా తక్కువ మనిషి కాదు, ఫస్ట్ నుంచి వారితో వెన్నంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా రైతులకి దగ్గరుండి ఆయన పవన్ కళ్యాణ్కి చెప్పి 1,00,000 రూపాయలు సాయం చేయించారు. ఆయన అంటే ప్రతి అడుగులోనూ పవన్ కళ్యాణ్తో ఆయన కలిసి నడిచారు కాబట్టి వారికి కూడా మంచి సముచిత స్థానమే దక్కుతుంది. అదేవిధంగా దుర్గేష్ గారికి కూడా. కాబట్టి ఇలా ఎవరికి తగ్గట్టుగా వారికి ఈసారి అందరూ కూడా యువనేతలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడే మంత్రి పదవి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం ఇది. అయితే ఎందుకు కొత్త వాళ్ళకి ఇచ్చేసారు, పాత వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, సీనియర్స్ ఉన్నారు కదా అని చాలామంది అంటున్నారు. అయితే 83లో మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే మరి తెలుగుదేశం పెట్టినప్పుడు చాలామంది టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ గెలిచారు, మీకు గుర్తుంటే. అప్పుడు అందరూ యంగ్స్టర్సే కదా. ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు యంగ్స్టర్సే కదా, జూనియర్సే కదా. మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వారికి పదవులు ఇచ్చారు కదా. తర్వాత వాళ్ళ అనుభవంలో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. సో ఆ రకంగా మనం భావించి ఈ కొత్త వాళ్ళు కూడా అనుభవంతో వాళ్ళు ఒక 5 ఏళ్ళు పరిపాలించారనుకోండి, చక్కగా వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళు కూడా సీనియర్స్ అవుతారు. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.